అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఈ నెల 18 లోపు జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి? ఈ మార్పులు జరగడానికి గల కారణం ఏంటి? ఇప్పటివరకు మీరు పడిన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందా? రాలేదా? మంచి సమయం రాలేదు అంటే ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి? అలాగే ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది? ఆ వ్యక్తులు ఎవరు? వారిని ఏ విధంగా గుర్తించాలి? అలాగే ఈ సమయంలో మీరు జేబులో ఈ 2 వస్తువుల్ని పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, దానితో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందుగా మీరు గనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశివారు చాలా ధైర్యవంతులు, సాహసవంతులనే చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కొని సమస్యల్ని పరిష్కరిస్తారు. కష్టాలు భయపెట్టినా కూడా వీరిని కిందకి పడద్రోయలేవు. చక్కని ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. దయాగుణం, క్షమాగుణం, దానగుణం కలిగి ఉంటారు. ఎన్నో మంచి గుణాలను కలిగినటువంటి ఈ రాశివారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అది కెరీర్ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేదా కుటుంబ పరంగా, కోర్టు సమస్యలు, ఇలా అనేక రకాలుగా ఏదో ఒక సమస్యల్లో చిక్కుకొని ఇబ్బందులు పడే పరిస్థితి అయితే వీరికి కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా కొత్త పని చేపట్టినా కూడా అది చివరిదాకా వచ్చి అక్కడితోనే ఆగిపోయేటటువంటి పరిస్థితిని కూడా చూస్తారు. ఇక ఎప్పుడైతే ఈ పని పూర్తయిపోతాయి, ఇకపై మనకు లాభాలే వస్తాయి అనే సమయంలో మళ్ళీ మొత్తం పరిస్థితులు తారుమారయ్యి మీకు నష్టం రావడం జరుగుతుంది. అది ఏ అంశంలోనైనా కావచ్చు. ఇక విద్యార్థులు కూడా ఈ అంశంలో కొంచెం ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. అలాగే అవివాహితుల వివాహం విషయంలో కూడా చూసిన సంబంధాలు కలిసి రాకపోవడం, అలాగే ఖాయమైన సంబంధాలు తిరిగి క్యాన్సల్ అవ్వడం వంటివి జరిగాయి. ఇలా అనేక రకాలుగా ఈ రాశివారు ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతూనే వచ్చారు. కానీ ఈ రాశివారు సక్సెస్ అవ్వడం కోసం ఏమీ చెయ్యలేదు అని చెప్పడానికి కూడా లేదు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నష్టాలు వచ్చి కృంగిపోయారు. ఇకపైన మీకు అటువంటి పరిస్థితి అయితే ఎదురు కాదు. మీ తలరాత మారబోతుంది. మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీ దశ తిరగబోతోంది. అయితే అదృష్ట యోగాలను పొందడానికి వీలైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రతి అంశాల్లో నష్టాలు చూడడానికి గల కారణం మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారు. అంటే అందరూ మన వాళ్ళే అని మీరు దగ్గరికి తీస్తారు. కానీ మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని తిరిగి మోసం చేస్తారు. దానివల్లే మీరు ఎక్కువగా నష్టపోతారు. అంటే ఆర్థిక పరంగా కానీ, ఇరుగు పొరుగు వారి వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీ వృత్తి వ్యాపారంలో లేదా మీరు పనిచేస్తున్న సంస్థల్లో శత్రువులు కూడా మీపై దాడి చేస్తారు. వారు అనేక రకాలుగా మిమ్మల్ని కిందకి తోయడానికే, మీ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీ మీద ఉన్నవి లేనివి చెప్పడం, మీ గురించి తప్పుగా మాట్లాడి వారు ఉన్నతాధికారుల నుంచి మెప్పును పొందడానికి చూస్తారు. అంటే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల మీ బాస్ వారిని మెచ్చుకొని అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనిపించుకోవడానికి వారు అనేక ప్రయత్నాలే చేస్తారు. ఈ విషయం మీకు తెలిసి మీరు మానసికంగా కృంగిపోయారు. కానీ ఇప్పటి నుంచి అటువంటి పరిస్థితులకైతే ఫుల్ స్టాప్ పెట్టే సమయం అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. సమాజంతో పాటు మీరు మారాలన్న సంగతి గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ కెరియర్ నిలబెట్టుకోవడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు మీరు గడిపారు. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అనే గొప్పగా ఎన్నో ప్లాన్లు వేసుకున్నారు. వాటిని నిజం చేసుకోవడానికి మీరు ఎన్నో రకాల ఆలోచనలు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అయితే ఇప్పటిదాకా మీరు ఎన్ని ఇబ్బందులు పడినా కానీ, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగినా కానీ, మీ మీద నిందలు వేస్తున్నా కానీ మీరు వాటిని ఎదుర్కొంటూ నిలబడ్డారు. అంటే మీకు దైవశక్తి అండగా ఉంది. కేవలం మీరు గత జన్మలో చేసిన పాప కర్మల యొక్క ఫలితాన్నే మీరు ఈ సమయంలో అనుభవిస్తున్నారు. కాబట్టి కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు.
ఏం చెయ్యాలో తెలియక, అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక విపరీతమైన ఆలోచనలను చేస్తారు. అయితే మీకున్నటువంటి ముఖ్యమైన సమస్య అనేది తొలగిపోయే సమయం అయితే వచ్చేసింది. అమ్మవారి దయ వల్ల మీరు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దైవశక్తే మీతో ఉంది. ఆ శివపార్వతుల యొక్క ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండడం వల్ల ఇంతకాలం మీరు ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక ఇప్పటిదాకా మీరు ఏదైతే శుభవార్త వినాలని ఎదురు చూస్తూ ఉన్నారో అది ఏ అంశంలోనైనా సరే అంటే అది ఆ శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారన్నమాట. ఇటువంటి సంతోషకరమైన వార్త మీ జీవితాన్ని మార్చబోతుంది. మీ జీవితంలో ఆనందం నిండిపోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కల నెరవేరబోతుంది. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారు కానీ తెలిసిన వారు కానీ మీ మధ్యనే ఉంటూ మీపై ప్లాన్స్ చేస్తున్నారు. వారెవరో మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక మీ రహస్య శత్రువులను మీరు నమ్మడం వల్ల మీకు అనేక రకాలుగా కొన్ని ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి. ఇక మీరు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా మీరు చివరి దాకా వచ్చి వాటి నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మిమ్మల్ని ఆదుకున్నది ఆ శివయ్య అని చెప్పుకోవచ్చు. ఇక ఆ శివపార్వతులే మీకు అండగా ఉంటారు. ఇక ప్రతిరోజు కూడా మీరు నిత్య పూజ నిర్వహించడం, దేవుడికి దీపారాధన చేయించడం, మీ ఇష్టమైన దైవనామ స్మరణ చేయడం, ఇలా చేయడం వల్ల మీకు అనేక రకాల శుభాలు చేకూరుతాయి. కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖంగా ఉన్నప్పుడు కూడా దైవనామస్మరణ చేసుకోవడం మీకు చాలా మంచిది. అలాంటప్పుడు మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించలేదు కాబట్టి దేవుడు లేడన్న భావన మీకు రాకూడదు. అందుకోసం ప్రతిరోజు కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ మిమ్మల్ని ఇప్పటిదాకా రక్షించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతను చెప్పుకోండి. దేవునిపైన మీ నమ్మకాన్ని ఎప్పుడూ అలాగే ఉంచుకోండి. ఇక ఆర్, పి మరియు టి అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పక్కనే ఉంటూ మీ స్నేహితులుగా నటిస్తూ మీ వెనకాలే గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వారిని కాస్త గమనిస్తూ ఉండాలి. ఈ సమయంలో మీరు మీ రహస్య శత్రువుల గురించి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే కనుక శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి. అలాగే మాస శివరాత్రి రోజు అభిషేకం నిర్వహించినట్లయితే అమోఘమైన ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇక ఈ సమయంలో ఈ రాశివారు పాటించవలసినటువంటి పరిహారాలు చూసుకుంటే గనక ఆర్థిక పరంగా మీకు పురోగతి సాధించడానికి ఈ 2 వస్తువులు మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ షర్టు జేబులో కానీ లేదా మీ ప్యాంట్ జేబులో కానీ లేదంటే పర్సులో కానీ పెట్టుకోండి. స్త్రీలైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు, గృహిణులు కానీ మీరు గల్లాపెట్టెలో కానీ లేదా మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో ఏదైనా అక్కడ ఈ వస్తువులు పెట్టుకోవచ్చు. ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజున దేవుని దగ్గర దీపారాధన చేసి 2 లవంగాలను అలాగే 2 యాలకులను లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి వాటిని మీ పర్సులో కానీ లేదా జేబులో కానీ మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచడం వల్ల మీకు ధనం ఆకర్షించబడుతుంది. వీటిని తరచుగా మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం. కానీ లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. సో చూసారు కదండి, ఈ నెల 18 లోపు తులారాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది, అలాగే ఆ ఆపద నుంచి మీరు ఎలా బయటపడాలి. ఈ సమయంలో మీరు జేబులో ఈ 2 వస్తువులు పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక అలాగే మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే కనుక వెంటనే వీడియోని వారికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.